హరీష్ రావు గారు మాట్లాడుతూ అంత ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే మనకి ఇచ్చిందో అదంతా రిపోర్ట్లో వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు కావాల్సిందే చేసుకుంటున్నారు, అందులో ఉన్నది బయటకు చూపించట్లేదు అనేసి మాట్లాడుతున్నారు. కావాల్సిందే చేసుకుంటున్నా అంటే ఇదే కూరనా? అదొక జ్యుడిషియల్ కమిషన్ అబ్బా. నువ్వు పోయి ఏం మాట్లాడితే నువ్వు కాగితాలలో మొత్తం రికార్డ్ చేస్తారు. నువ్వు ఈ వాంగ్మూలాల కిందికి లెక్క అదంతా. ఒక జడ్జి ముంగట ట్రయల్ ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తుంది. హరీష్ రావు గారికి ఇవన్నీ తెలుసు. ఆ కమిషన్ ముంగట పోయి మామ మీద ఏం చెప్పిండో వాళ్ళకి తెలియాలి. అదేదో సిబిఐ కాడనే చెప్పరాదు అంటున్నాం ఇక మేము. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే పనికిరానటువంటి మాటలతోటి కాలయాపన చేసే ప్రయత్నాలు హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కవిత గారేమో అసలు ఈ కాళేశ్వరం కుంభకోణానికి మూలకారకుడే హరీష్ రావు అని చెప్తా ఉన్నారు. మొదట ఇరిగేషన్ శాఖ మంత్రులకు ఉన్న హరీష్ రావు అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు కాబట్టి అలా నాయన కోపం వచ్చి మళ్ళీసారి మంత్రిని చేయలేదని అన్నారు. ఇవన్నీ మీ కుటుంబాలలో తేల్చుకోవాల్సినటువంటి వ్యవహారాలు. ఇంకా కూడా సరిపోకపోతే సిబిఐ ముంగట కూడా మీరు మాట్లాడుకోండి, అది మీ అంతర్గత వ్యవహారం. కానీ తెలంగాణ ప్రజలకు ఏంటిది అంటే 1,00,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేసి కట్టినటువంటి కాళేశ్వరం ఏదైతే ఉందో సుక్కలు నీళ్లు తోడలేనటువంటి పరిస్థితులలో మేడిగడ్డ అయినా అన్నారం అయినా సుందిల్ అయినా పనికి రాకుండా పోయినాయి అనేటటువంటి వాస్తవం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ రోజుకి కూడా కాళేశ్వరం నీళ్ళు అని చెప్తున్నటువంటిది కాళేశ్వరంకించి చుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ కట్టినటువంటి ఎల్లంపల్లికించే నీళ్ళు వస్తున్నాయి అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. అయితే గతంలో ఏదైతే కృష్ణా ప్రాజెక్ట్ కానీ ఇలా శ్రీశైలం ప్రాజెక్ట్ చిన్న చిన్న డ్యామేజ్లు జరుగుతూనే ఉంటాయి, కానీ వాటిని రిపేర్ చేసి ఉండాలి, కానీ మళ్ళీ ఇలా ఇదంతా రాద్ధాంతం పగ సాధించుకోవడానికే చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్. ఇప్పుడు చిన్న చిన్న డ్యామేజ్ చేస్తే అంటే టైర్కి పంచర్ అయితే